డెఫినేషన్ ఏం చెప్పిందా? నెక్స్ట్ ఇక్కడ ఏముంది ఏ బి బార్. సో అప్పుడు ఎలా తీసుకుంటాం? ఏ బి బార్ అంటే ఇదే కదా, ఏ బి బార్. ఓకే, ఇక్కడ 1 తీసుకోండి. అర్థమైందా? క్లియర్ గా అర్థం కాదా? క్లియర్ గా వినండి. మా ఏ బార్ అంటే ఏంటి అర్థం? 0 అంటే. ఏ అంటే అర్థం ఏంటి? 1. ఓకే, క్లియర్ గా వినండి. సో బి బార్ అంటే ఏంటి? 0 అని. బి అంటే మీనింగ్ ఏంటి? 1. ఓకే, సో ఇప్పుడు మనం సెల్ తీసుకున్నాం ఇలా. ఇది 2 వేరియబుల్ కే మ్యాప్ అన్నమాట. దీన్ని ఏమంటాం మనం? 2 మ్యాప్ కే వేరియబుల్ అంటాం. ఓకే, సో 0 1. సో ఎక్స్ప్రెషన్ లో ఎలా తీసుకుంటే ఈ కింద ఏ వాల్యూస్ అన్నమాట, ఈ పైకి బి వాల్యూస్. ఓకే, ఏ. సో మనం ఎలా తీసుకుంటాం? ఇప్పుడు 0 1 తీసుకుంటాం కదా. మన వాల్యూస్ ఏ ఫార్మాట్ లో తీసుకుంటాం? 0 1. సో ఫస్ట్ ఏం చేస్తాం? 0 నెక్స్ట్ దాంట్లో 1 తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ అలా దీన్ని కూడా ఏం చేస్తాం? 0 1 కింద తీసుకుంటాం. సో 0 అంటే అర్థం ఏంటి? అక్కడ ఏ బార్. ఏ బారే కదా. సో ఏ బార్. 1 అంటే ఏంటి? ఏ. ఓకే, సో ఏ తీసుకుంటాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా అంటే ఏంటి? బి. 0 అంటే ఏంటి? బి బార్ అవుతుంది కదా. సో బి బార్. ఇక్కడ 1 అంటే బి. సో బి వచ్చింది. సో మనకి ఇక్కడ వాల్యూ ఎలా వచ్చింది? ఏ బార్ బి అని. సో ఏ బార్ అంటే ఏం తీసుకోవాలి? ఏ బార్. బి అంటే ఏంటి? ఇది కదా. సో ఏ బార్ బి. అర్థమైందా? ఏ బార్ బి. సో దీనికి ఇక్కడ మనం 1 అని తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఏ బి బార్ కదా. సో ఏ బి బార్ ఇలా వస్తుంది. ఓకే.